ఓం ఓం నమః పాణ్యేకాచ్యాయ పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమర్షిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన ధౌతాగినః పుంసాం విమలైః శబ్దవారిభిః నమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం మునిత్రయం నమస్కృత్య తదుచ్చేః పరిహావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. చతుర్థి కర్మణాయభిప్రైతి సదప్రదానం ఇవన్నీ చెప్పుకున్నాము. అనుప్రతిగ్రహశ్చ వరకు చెప్పుకున్నాం. కాదు, పరిక్రయణే సంప్రదానం అన్యతరస్యాం వరకు చెప్పుకున్నాం నాకు తెలిసి. కానీ అందులో ఉన్న వార్తికాలు చెప్పుకోలేదు కాబట్టి అది చెప్పినట్టు చెప్పలేదు. పరిక్రయణే సంప్రదానం అన్యతరస్యాం. పరిక్రయణే అంటే అర్థం ఏమిటి? అరే నాయన, నువ్వు నా దగ్గర ఇంతకాలం పనిచేస్తే నీకు ఇన్ని డబ్బులు ఇస్తాను అని చెప్పి ఎవరినైనా పనిలోకి తీసుకోవటం, అది పరిక్రయణము అని అంటాము. అంటే నువ్వు నాకు సేవకుడుగా ఉండు, నీకు ఇంత డబ్బులు ఇస్తాను అని చెప్పటం. అంచేత శతేన క్రీత పరిక్రీత అంటాం. శతాయ పరిక్రీత శ్యాం అన్నాడు. అంటే వికల్పంగా అసలు రావాల్సింది రావచ్చు, లేకపోతే ఇది కూడా రావచ్చు. వీడు మన దగ్గర ఉద్యోగం చేయటానికి హేతు ఏమిటి? 100 రూపాయలు ఇవ్వటం. 100 రూపాయలు ఇవ్వటం కనుక ఏమనొచ్చు అక్కడ? శతేన అనొచ్చు. శతేన పరిక్రీత, వీడికి 100 రూపాయలు ఇస్తే నా దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఈ సూత్రం ప్రకారం ఏమిటైంది? పరిక్రయణే సంప్రదానం అన్యతరస్యామన్నాడు కాబట్టి వికల్పముగా చతుర్థి కూడా వచ్చి శతాయ పరిక్రీత అని కూడా అనొచ్చు. కనుక శతేన పరిక్రీత శతాయ పరిక్రీత అని రెండు కూడా, అంటే 100 రూపాయలకి కొనబడిన వాడు వీడు అని. తాదర్థ్యే చతుర్థి వాచ్యా, తాదర్థ్యే తాదర్థ్యమునందు అంటే దాని కొరకు, తాదర్థ్యము అంటే దాని కొరకు అని. దానికి ఏమొస్తుంది ఇక్కడ? చతుర్థి వాచ్య అంటే ఏమిటన్నమాట? తాదర్థే చతుర్థి వాచ్య అంటే మనము విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తున్నామండి. అంటే పరమాత్మని ప్రార్థన చేస్తున్నాం. దేనికోసం సేవిస్తారంటే పరమాత్మను ఏం కోరుకుంటారు? డబ్బులు గివ్వులు కాదు. అన్నిటికన్నా అల్టిమేట్ గా ఏం కోరుకుంటారు? మోక్షం. ముక్తిని మోక్షము. ప్రసాదించమని. మోక్షాయ హరిం భజతి. భజతి భజిస్తున్నాను ఎవరిని? హరిని. కనుక హరిం ఏంటి? దేనికోసమయ్యా? మోక్షం కోసము. తాదర్థ్యము కనుక చతుర్థి. మోక్షాయ అదే ముక్తి అంటే ముక్తయే హరిం భజతి, ముక్తి కొరకు హరిని భజించుతున్నాను అంతే. ఏమండి? తర్వాత క్లపి సంపద్యమానేచ్చ. క్లపి అంటే క్లపి అనే ధాతువు అనే అర్థము గల ధాతువుల కంటే ప్రయోగించినప్పుడు సంపద్యమాన అర్థవాచకము. క్లపి అన్నది ధాతువు పేరు. సంపద్యమానము అంటే ఏమిటి? ఏది పొందాలని మనం అనుకుని చేస్తున్నామో, మనము చేసే పని దేనిగా పరిణమిస్తుందో, దేనిని చేయటం ద్వారా ఏదిగా పరిణమిస్తుందో, ఇగో దానికి క్లపి అంటే కల్పతే అని వస్తుంది రూపం. క్లపి అనే ధాతువుకి రూపం కల్పతే. అంటే మీరు లప్పి అంటే ఏంటండి? కల్పనమ్మా ఇది ఇది రుత్వమా లా 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 ఇది తర్వాత క్లాస్ లో ఉన్నాను. అలా అది అది లా అవుతుంది, వట్రసుడి ఉంటుంది. అక్కర్లేదు. అది రుత్వమా? అది అది అచ్చు రూ లాగా. ఐ వన్ రూ. ఓకే ఓకే, అది రుత్వమేమో అనుకున్నా.
కాదు ఓకే కాదు అనుకోవద్దు. అది కల్పతే అవుతుంది. ఏమండి? సారీ. భక్తి జ్ఞానాయ కల్పతే అంటే నేను భక్తి అంటే భక్తిగా పరమాత్మని సేవిస్తూ ఉంటే ఈ భక్తి ఎలా పరిణమిస్తుందిట? సంపద్యమానం అంటే పరిణమిస్తుంది అని అర్థం చెప్పుకోండి. మీకు తెలుగు తేలిక అర్థం ఎందుకు అంటే జ్ఞానముగా పరిణమిస్తుంది. మనం భక్తిలో ఉండగా 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 ఏమిటవుతుంది? మనకి జ్ఞానము కలుగుతుంది. కనుక భక్తి జ్ఞానాయ కల్పతే అంటే భక్తి అన్నది జ్ఞానాకారముగా పరిణమిస్తుంది. కనుక అది సంపద్యమానం. ఏమిటి ఇక్కడ మనకి? జ్ఞానమా భక్తే? కల్పతే జ్ఞానం. జ్ఞానం జ్ఞానం జ్ఞానం. అందుకని జ్ఞానాయ అని చతుర్థి విభక్తి వచ్చింది. ఇక్కడ జ్ఞానము కాబట్టి ఈ సంపద్యమానార్థంలో ఉన్న వాచక శబ్దం ఏమిటి ఇక్కడ ఈ ఉదాహరణలో? జ్ఞానము. జ్ఞానాయ. అది. తర్వాత ఉత్పాతేన జ్ఞాపితే చ వా. వా అనంగానే ఏం చేయాలి? అసలు వచ్చేది, ఇక్కడ చెబుతున్నది రెండు వస్తాయి అని అర్థం. ఇక్కడ చెప్తున్నది ఏమిటి? చతుర్థి విభక్తి. ఏమిటి? అంటే మరియు అన్న పదం వచ్చేటలాగా గురువు గారు. ఎయిదర్ ఆర్ అన్నమాట. ఓకే. ఏమిటి? ఉత్పాతేన జ్ఞాపితే చ వా. ఇప్పుడు జ్ఞాపితే చ ఏమిటవుతుంది అంటే చతుర్థి వస్తుంది. ఉత్పాతము అంటే ఏమిటి అసలు? ఫస్ట్ ముందు ఉత్పాతం అంటే తెలియాలిగా. ప్రమాదం. ఉత్పాతము అంటే రాబోయే అశుభాన్ని సూచించేది అని అర్థం. రాబోయే అశుభాన్ని సూచించేటటువంటి భూత వికారము అంటారు. భూత వికారం అంటే భూతం అంటే ఏమిటో కాదండి, పంచమహాభూతాలు ఉన్నాయి కదా. అవును. పృథివీ, ఆపహ, తేజో, వాయు, ఆకాశము, ఈ 5 పంచభూతాలు. వీటిలో వచ్చే మార్పులు. వికారము అంటే వాంతి కాదు, వికారం అంటే మార్పు. గురుగారు ఇక్కడ వాలేదండి, వాతాయ అని ఉంది చూడండి. ఎక్కడమ్మా? ఇప్పుడు మీరు చెప్పింది ఉదాహరణ వాతాయ కపిల విద్యుత్. వాతాయ కపిల విద్యుత్ అన్నాడండి. కాదు కాదు, ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇది వార్తికము అని సూచించడానికి వా ఉంది ఇట్లా. మాకు లేదండి, మాకు మీకు ఉండదు, ఇది ఉండదు. అన్నిటికీ ఇక్కడ సపరేట్ గా నేను పెట్టా కాబట్టి ఇది తీసేయచ్చు. చా ఉంది, కాఫీ లేదు. బ్రాకెట్ లో వా ఉంది. ఆ బ్రాకెట్ లో వా అంటే వార్తికం అని చెప్పడం, నేను అది టైప్ కొడుతున్నప్పుడు ఆ బ్రాకెట్ పెట్టడం మర్చిపోయాను నేను. అసలు మాకు పుస్తకంలో పడలేదు, మీ దగ్గర ఉందండి, ఇక్కడ మేము దిద్దుకుంటాను. ఏం దిద్దుకోవద్దు, వా పెట్టద్దు. సరే వా అని రాయకనేది వార్తికము అని గుర్తు పెట్టుకుంటే చాలు. అక్కడ వార్తికం అని ఉందా మీ పుస్తకంలో? టెక్స్ట్ బుక్ లో ఉంది కదా, వా అని బ్రాకెట్ లో పెట్టి తర్వాత తదాధ్యర్థే ఉంది కదా. పైన ఉన్నాయి, రెండు పైన ఉన్నాయి. వృత్తి కింద 4 వాచ్యాలు వరుసగా ఇచ్చారు కదా. అంతే అంతే. వాతములు తాదర్ధ్యలోకి వార్తికాల కిందే లెక్క ఇంకా. తాదధ్య చతుర్థీయ వాచ్య అని ఉంది కదా. అవును. ఉత్పాతేన జ్ఞాపితే చ. ఉత్పాతము అంటే ప్రకృతి వికారము, భూత వికారము. దేనికిట? ఉత్పాతాన్ని అంటే గనక మనకి రాబోయేటువంటి ఒక అశుభాన్ని సూచించేది. ఏం సూచిస్తోంది ఇక్కడ అంటే వాతాయ కపిల విద్యుత్ అన్నాడు. ఏమండి? విద్యుత్తు రకరకాల రంగుల్లో ఉంటుంది కదమ్మా, మీకు తెలుసు కదా. విద్యుత్ వస్తుంది కదా, అంటే మన మెరుపు వస్తుంది కదా, మెరుపులు వస్తాయి కదమ్మా. సర్వసాధారణంగా మెరుపులు ఏ రంగులో ఉంటాయి? వెండి రంగులో ఉంటాయి, వెండిగా ఉంటాయి. అవునా కదా? అవునండి. అయితే కొన్ని సందర్భాలలో
చాలా కొన్ని సందర్భాలలో ఈ మెరుపు కపిల వర్ణంలో ఉంటాయట. కపిల అంటే బ్లూ వర్ణము అండి. అంటే ఎరుపు నలుపు కానటువంటి ఒక రంగు. ఆవుల్ని కపిల గోవు అంటాం, గుర్తుందా? ఆ ఆ రంగు అన్నమాట. ఓహో. కుడి ఎడంగా బ్రౌన్ అనుకోండి, ఒక బాగా డార్క్ బ్రౌన్ అనుకోండి, కాసేపు సరదాగా. ఎగ్జాక్ట్లీ అది కాకపోయినా కాసేపు అట్లా అనుకోండి. మీరు ఎప్పుడైనా చూసారా అట్లాంటి విద్యుత్తుని? లేదండి. మీరు లేదండి. చూడరు కూడా. మీకు ఆ యోగం లేదు. ఎందుకని అడగండి, ఎందుకని అడగండి, చెబుతా. చూసిన వాళ్ళు ఇంకా ఉండరు గనక. ఎందుకంటే ఎందుకంటే అలాంటి ఉరుము వచ్చినట్లయితే, అలాంటి మెరుపు వచ్చినట్లయితే మనం ఉన్నాం. పెనుగాలి వస్తోంది అని గుర్తు. ఏంటి వస్తుంది? పెనుగాలి అంటే తుఫాన్ పెనుగాలి, గాలి. పెనుగాలి, పెనుగాలులు, అచ్చం పెనుగాలి. స్టామ్. ఝంఝా మారుతంబులు. ఓహో. కనుక అలా అలా కపిలవర్ణంలో మెరుపు కనపడింది అనేది దేన్ని సూచిస్తుందయ్యా అంటే పెనుగాలిని సూచిస్తుంది. పెనుగాలి. ఇప్పుడు మీకు హరికేన్ అండి. కపిలావర్ణం హరికేన్ అండి. హరికేన్. హరికేన్ తుఫాన్ కన్నా ఎక్కువ అనమాట ఇది హరికేన్. స్టామ్. ఇంకా ఏమైనా పేరు పెట్టు, అవన్నీ అదొక భయంకరమైన భయంకరం. మహావాతము అంటే బాగా పెద్ద గాలి. ఓకే ఓకే. ఇక గాలి విపరీతమైన గాలి. కనుక ఇక్కడ దేని వలన దేనిని సూచిస్తోంది ఈ మెరుపు? వాతాయ. మహావాతం. వాతాయ వాతమును సూచిస్తోంది కాబట్టి ఉత్పాతేన జ్ఞాపితే. ఈ ఉత్పాతం ఏమిటి ఇక్కడ? ఎర్రటి మెరుపు. ఏమిటి సూచిస్తోంది దాన్ని అంటే ఉత్పాతాన్ని సూచించే దేని, ఏ ఉత్పాతాన్ని సూచిస్తోంది? మహావాయువుని సూచిస్తుంది. కనుక వాతాయ వాతాయ కపిల విద్యుత్. తర్వాత హితయోగేచ, పైన ఉత్పాతము కింద హితము. ఏమండి? హితయోగేచ అంటే హితము అనే పదముతో యోగము కలిగి ఉన్నప్పుడు అని. ఎప్పుడు? హితము అనే పదం హితము పదముతో యోగం. ఏమండి, ఇది మాకు ఇలా చేస్తే మంచిగా ఉంటుందండి అన్నాం అనుకోండి, ఉమ్. బ్రాహ్మణుడికి ఇది చాలా మంచిది అంటే బ్రాహ్మణాయ హితం. హిత శబ్దముతో సంబంధం ఉండడం చేతనే దీనికి ఏమొస్తుంది? చతుర్థి వస్తుంది. చతుర్థి విభక్తి వస్తుంది. హిత యోగే చ అంటే హిత శబ్దముతో సంబంధము ఉన్నప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది. ఇవన్నీ ఎట్లా గుర్తు పెట్టుకోవాలండి అంటే రోజు ఇవి పారాయణ చేస్తే గుర్తుండిపోతే తెలియకుండానే. అలాగే. ఓకేనా? సరే. రైట్. క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః. క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః. ఇది తర్వాతి సూత్రం. క్రియార్థ క్రియా ఉపపదం యస్య, క్రియార్థ క్రియా ఉపపదం యస్య తస్య స్థానినో అప్రయుజ్యమానస్య తుమునః తుమునః కర్మణి చతుర్థి స్యాత్. ఏమండి? ఫలేభ్యో యాతి. ఉదాహరణ చూడండి, తర్వాత అర్థం చెప్పుకుందాం, కంగారు పడకండి. ఇవి చూడటానికి చాలా పెద్దగా భయంకరంగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఇవి పాపం చాలా సాధు జంతువులు నాలాగే. ఇక్కడ నేను చదువుతా, వినండి ముందు, తర్వాత అర్థం చూద్దాం. క్రియార్థ క్రియా ఉపపదం యస్య తస్య స్థానినో అప్రయుజ్యమానస్య అంటే ప్రయోగింపబడనటువంటి తుమునః, తుమున్ అనే అర్థములో కర్మణి చతుర్థి స్యాత్ ఫలేభ్యో యాతి. ఏమండి? యాతి అంటే వెళ్తున్నాడు. ఏమండి? పళ్ళకి వెళ్తున్నాడండి. ఏమండి? వాడు ఎటు వెళ్తున్నాడు రా అని అంటారా ఇంట్లో? అనరా? మన ఇంట్లో అంటారు. అంటారా? అనరా?
పళ్ళకెళ్తున్నాడయ్యా అంటావా అనవా? అంటాను. ఎక్కడికి పళ్ళకెళ్ళటం వెళ్తున్నాడు ఏంటండి? అంటాం. ఎక్కడికి వెళ్తున్నాడు అని కూడా అంటాం కదా. నేను అన్నది చెప్పమ్మా, ఇంకో కొత్త ఉదాహరణ ఎందుకు? మీకు విషయం అర్థం కావడానికి నేను ఏదో పిచ్చి ప్రయత్నం చేస్తున్నా. అంటామండి. అంటామండి అది. ఏమంటాము? నేను అన్నది మర్చిపోయాను ఇప్పుడు, అది విషయం. పళ్ళకి పళ్ళకి వెళ్తున్నారు. వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు రా అంటే పళ్ళకి వెళ్తున్నాడు అన్నాం. పళ్ళకి వెళ్ళటం ఏంటి అంటే అర్థం ఏంటి? పళ్ళు తేవడానికి. పండ్ల ఆ కోసం వెళ్తున్నాడు. పళ్ళు తేవడానికి వెళ్తున్నాడు అని అర్థం. ఆ, ఇందులో తేవడానికి అనే మాట ఉందా మీకు? పళ్ళకి వెళ్తున్నాడంటే లేదు లేదు. లేదు. ఆ ఈ రెండు మాటలు మనకు అలవాట్లో ఉన్నవే కదా. అవును. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అలవాట్లో ఉన్నా, నేను కొత్తగా కనిపెట్టానా? లేదండి. లేదు లేదు, అలవాట్లో ఉన్నాయండి. అలవాట్లో ఉంది, అదే చెప్పాడు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఫలేభ్యో యాతి, పళ్ళకి వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఫలాన్ ఆహర్తుం యాతి ఇత్యర్థ. పళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాడు అని కదా అర్థం. అవునండి. తీసుకురావడానికి అని ఎక్కడన్నాడు? అనలేదు, అనలేదు కదండి. అవునండి. ఆ ఏమిటి తేవడానికి తీసుకురావడానికి, ఏం తీసుకురావడానికి వెళ్తున్నాడు వాడు? పళ్ళు తీసుకురావడం. ఇగో ఆ ఏది తేవడానికి వెళ్తున్నాడో దానికి చతుర్థి విభక్తి వస్తుంది. ఏమండి? మామూలుగా ఫలం ఫలాని యాతి, ఫలాని అంటాం. తీసుకురావడానికి ఏం తెస్తాడంటే ఫలాని కదా. ఫలాని ఆహర్తుం, ఫలములు తెచ్చుటకు. ఈ తెచ్చుటకు అన్నదానికి సంస్కృతం ఏమంటాం? అహం అహం పాఠశాల గంతుం ఇచ్చామి. అహం అహం ఆహారం క్రేతుం ఆపణం గచ్చామి. ఏదో అంటాం ఇట్లా, అంటే చేయుటకు, పొందుటకు, చూచుటకు, ఇట్లా కు ఇవి వచ్చే ఏంటి? తుమున్ అనే ప్రత్యయం వస్తుంది మనకి. ఆహర్తుం, గంతుం, ద్రష్టుం, దాతుం, ఇవన్నీ ఉంటాం కదండి సంస్కృతంలో. ఉంటాయి. ఆ, ఇవి కనపడకపోయినప్పుడు ఈయన ఏమి చేయబోతున్నాడో దానికి చతుర్థి పెట్టవయ్యా అన్నాడు. అంచేత ఫలాలు తేవడానికి వెళ్తున్నాడు కాబట్టి ఫలేభ్యో యాతి అంటే ఫలాని ఆహర్తుం యాతి అని అర్థం వస్తుంది. సుమన ఆ, స- సమ నమస్కుర్మో నృసింహాయ. ఇంకో ఉదాహరణ ఇస్తున్నాడు. నమస్కుర్మో నృసింహాయ. నమస్కుర్మః అంటే నమస్కారాలు పెడతాము ఎవరికి? నృసింహాయ. ఎందుకుట? దీని అర్థం అంటే అర్థం ఏంటి? ఎందుకు పెడుతున్నాయి నమస్కారం నరసింహస్వామికి అంటే నరసింహస్వామి మనని అనుగ్రహించటం కొరకు, అంతే కదా నమస్కారం పెట్టే దేవుడికి. దేవుడికి నమస్కారం ఎందుకు పెడతామా? మన అనుగ్రహించడానికి, అండి. అంతేనా కదా? అవును. అంతే. అంతే సార్. నరసింహం అనుకూలయితు ఇత్యర్థ. ఎందుకు నమస్కారం పెడుతున్నావయ్యా? స్వామి మమ్మల్ని అనుగ్రహించడం కోసం, అనుకూలంగా ఉండటం కోసము అని అర్థం వస్తున్నందుకు దాని స్థానంలో ఏమంటున్నాము? నమస్కుర్మః నృసింహాయ, నమస్కుర్మో నృసింహాయ. ఈ మో ఎందుకు వచ్చిందయ్యా అంటే అది సంధిలో వచ్చే కార్యం, సంధి కార్యం. నమస్కుర్మః, నమస్కారాలు చేద్దాము. దేనికి చేస్తున్నాము? మనమంతా కుర్మః చేస్తున్నాం. ఎందుకు ఏం చేస్తున్నాం? ఎందుకోసం చేస్తున్నామయ్యా? ఆయన మనకు అనుకూలుడుగా ఉండటానికి. అది లెక్క. ఏవం స్వయంభువే నమస్కృతేత్యాదావపి, ఇట్లా ఇతరత్ర కూడా చెప్పాడు. తర్వాత తుమూర్ధాచ్చ భావవచనాత్, తుమర్థ తుమర్థాచ్చ భావవచనాత్. గ్యాస్ ఎక్కువ ఉంది. గురుగారు తుమ్మునహ అంటే అర్థమేం గురుగారు? తుమున్ స్థానములో, తుమున్ అన్నదానికి ఇదే మా షష్ఠి. ఓకే గురుగారు. తుమునహ అన్నాం కదా.
ఆ, ఇదండి సారీ, షష్ఠి కాదు, ద్వితీయ విభక్తి. ఏదో ఝాసలో ఉంది. ద్వితీయ విభక్తి అక్కడ. తర్వాత ఇప్పుడు ఏం చెప్పాను? తుమర్థాచ భావవచనాత్, తుమర్థాత్ చ భావవచనాత్. భావవచనాశ్చ అంటే ఏమిటి? విధించబడిన ప్రత్యయాంతము కంటే చతుర్థి విభక్తి వస్తుంది. అంటే యాగాయ యాతి అన్నాడు. యాగం ఎందుకు వెళ్తున్నాడయ్యా ఆయన? యాగము చేయుట కొరకు, యాగార్థము. యాగం యష్టుం యాతి, యాగం చేసేందుకు వెళ్తున్నాడు కనుక యష్టుం యాతి అనే అర్థములో ఇక్కడ యాగాయ యాతి అని చతుర్థి విభక్తిని వెయ్యమన్నాడు అంతే. ఏమండి? తర్వాత ఇది చూడండి, నమస్వస్తి ఇది చాలా పెద్దగా ఉన్నాడు అనిపిస్తుంది, ఏమీ లేదు ఈ సూత్రంలో. నేను చదివేనా టకటక? వేళ్ళు పైకెత్తుతుంటా, లెక్క పెట్టండి ఒకసారి. నమస్వస్తి స్వాహ స్వధ అలం వషడ్. ఎన్నైనాయి? 6 మళ్ళీ నమస్వస్తి స్వాహ స్వధ అలం వషట్ 6 కదా? ఈ 6 పదాలతో యోగము ఉన్నప్పుడు అన్నాడు, అయిపోయింది. నమ యోగే చ, స్వస్తి యోగే, స్వాహ యోగే, స్వధా యోగే, అలం యోగే, వషడ్ యోగే. అదన్నమాట. మీకు చదవమన్నాడు, భయం వేసేటట్టు ఉంటుంది. నమస్వస్తి స్వాహ స్వధా స్వధాలం వషడ్ అలం వషడ్ యోగాచ్చ అంటే అయిపోబోయ్ అన్నట్టుంది, ఏమీ లేదు అక్కడ. విష్ణు సహస్రం ఎవరికి వచ్చండి? వచ్చు సార్, నాకు వచ్చు. 3 నామాలు చెప్పండి. విశ్వం విష్ణు వషట్కారో భూత భద్ర. నేను నామాలు చెప్పమన్నా, శ్లోకాలు చదవమన్నా. ఇందులో స్వాహ లలితలో కూడా వస్తాయి. ఉండవే. విశ్వం విష్ణువు వషట్కార. ఆహా, ఎంత తెలియగలవారండి. నేను నామాలు చెప్పమ్మా అన్నా. విష్ణవే నమః, వషట్కరాయ నమః. ఓకే. చెప్పండి. రామాయ నమః, కృష్ణాయ నమః, గోవిందాయ నమః. ఏం చేస్తున్నారు? వషట్కారాయ నమః. భూతాయ నమః, భూత భవ్య. చతుర్థి ఋషికేశాయ నమః. తల్లి ఆపండి. ఇక శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞై నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః, లక్ష్మ్యై నమః. ఇవన్నీ ఏ విభక్తులు? చతుర్థి విభక్తి. ఎందుకు? పక్కన నమః ఉంది కాబట్టి. అంటే అసలు ఏం రావాలి? ఎవరిని అన్నాం కాబట్టి లక్ష్మీం నమస్కరోమి, విష్ణుం నమస్కరోమి అనొచ్చు కదా. ద్వితీయ స్థానంలో మనం ద్వితీయ స్థానంలో ఈ నమః యోగంలో చతుర్థి కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఎందుకు చతుర్థి ఎందుకు వచ్చింది? నమః రావటం వల్ల. అదేనమ్మా, టెక్నికల్ గా చెప్పండి. ఇప్పుడు నమః రావచ్చు, స్వహ రావచ్చు, స్వధా రావచ్చు. అంటే ఏమిటి? ఈ పదము ఉన్నప్పుడు చతుర్థి వస్తుంది. ఈ పదము ఉన్నది కాబట్టి చతుర్థిలో చెప్పమన్నాం. ఈ పదం ఎక్కడుంది? దానికి పక్కన ఉంది. ఏమండి? ఇక్కడ చిన్న మాట వినండి, చిన్న మాట వినండి. కృష్ణాయ నమః అనొచ్చు కదా. అట్లాగే నమః కృష్ణాయ అని కూడా అనొచ్చు కదా. నమ శివాయ అంటున్నాం కదమ్మా. నమః కృష్ణాయ, కృష్ణాయ నమః.
అంటే కృష్ణ శబ్దానికి నమః శబ్దం ఎటు ఉండొచ్చు, అటు ఉండొచ్చా, ఇటు ఉండొచ్చా? ఎటైనా ఉండొచ్చు. ఎటైనా ఉండొచ్చు. ఆ, ఎటైనా ఉండొచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే మిమ్మల్ని, ఇప్పుడు అమ్మ నాకు అవన్నీ తెలీదు, ఎప్పుడు కూడా కృష్ణ శబ్దం తర్వాతే చెప్పండి నమః అన్నాను అనుకోండి, ఏమని చెప్పాలి? కృష్ణాయ ఉత్తర నమః. పదం. నమః అన్నది కృష్ణ పదానికి ఉత్తర ఉత్తర పదంగా ఉండొచ్చు. అవును. లేదు ముందే ఉండాలి అన్నాను అనుకోండి, అప్పుడేమనాలి? నమః పూర్వపదం. కృష్ణాయ పూర్వపదం. పూర్వపదం. పుర ఏమనాలి అంటే పూర్వపదం అనాలి. పూర్వపదం. అవును. అటు ఇటు ఉండొచ్చు అంటే ఉపపదం అంటాం అన్నమాట. ఆహా. ఆహా, ఓకే. అర్థమైందా? ఓకే. అర్థమైంది. అర్థమైంది. ఆ, అర్థమైంది. కనుక ఉప అని తగిలిస్తే ఎయిదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. ఎందుకురా వాడిని ఏడిపిస్తున్నారు? ఓ మాట్లాడుతున్నాడా? సరే. ఉపపదం అంటే ఏంటనమాట? ఒక రెండు వైపులా పదానికి ఉండొచ్చు. అటుగాని ఇటుగాని ఉండేది. ఇటుగానే ఉండొచ్చు. ఏవే పదాలు అట్లా ఉండొచ్చు అని చెప్పండి ఈ స్తోత్రంలో. నమః. నమః, ఆగండి. నమః నమః, అంటే ఏం చెప్పాడు? నమః కృష్ణ, అంటే ఏం చెప్పాడు? స్వస్తి. కృష్ణాయ నమః. కృష్ణాయ నమః. ఏమండి నమః తర్వాత ఏం చెప్పాడు? స్వస్తి, స్వస్తి. స్వస్తి ప్రజాభ్య స్వస్తి. మీ ప్రజలందరికీ మేలు కలుగుగాక. ఇంకా దాని కూడా స్వస్తి ప్రజాభ్య అంటారు కదా గురువు గారు. మరి అదే చెప్తున్నా, మరి స్వస్తి ప్రజాభ్య ఇటు పెట్టారుగా. అవును, అదే అవునండి. పూర్వపదం, అటుగాని ఇటుగాని రెండు ఉండొచ్చుగా. అవునండి. అవును. ఉపపదం ఉపపదం. వచ్చేసిందా? కదా అందుకని. అదన్నమాట. స్వస్తి. గురువుగారు. స్వస్తి తర్వాత ఏముంది? స్వాహ. స్వాహ. అగ్నయే స్వాహ. ఇది పరపదమే అవుతుందేమో అండి. కానీ అమ్మా నీకెందుకు, అటు ఇటు ఎటైనా ఉండొచ్చు కదా. అవును. ఆహా, స్వాహ కూడానా? పరపదం ఆహా. కాకూడదని ఏం లేదు. పూర్వపదమైన నాది పరపదమైన అయినప్పుడు అలా అటు ఉపపదం. ఇటు రాగలిగిన పదానికి పెట్టిన పేరు ఉపపదము అని చెప్పడం కోసమే కానీ ఇది పరపదం పూర్వపదం అని రాయకండి మీరు. అలాగే అలాగే. ఎటున్నా సరే ఉపపదం అనే రాయండి. తర్వాత స్వాహ. తర్వాత పితృభ్య అంటే కనుక ఆబ్దికాలు పెట్టు పితృదేవతలు చెప్పాడు స్వధ అంటారు. పితృభ్య స్వధ. అల్లం. ఏమండి అయిన తర్వాత స్వధ. అలం. అలం. అలం అంటే ఇక్కడ ఎప్పుడు చెప్పాలి? అలం అనేది ఏ విత్తనంలో తీసుకోవాలి? అలం అంటే బోల్డ్ అర్థాలు ఉన్నాయి. వినండి వినండి ఇక్కడ కొంచెం వినండి. అలం అంటే బోల్డ్ అర్థాలు ఉన్నాయి. చాలు అనే అర్థంలో తీసుకోమన్నాడు. అది వార్తికం చెప్పాడు. అలమితి పర్యాప్తార్థ గ్రహణం. అలం అని ఎందుకని ఏ అర్థంలో చెప్పాలయ్యా అంటే చాలు పర్యాప్తము అని చెప్పడానికి. అరే వాడిని కొట్టడానికి నేనంతా ఎందుకు, వీడొక్కడు చాలు అన్న మనం అవును. అట్లాంటి అర్థంలో. గురువు గారు, హేతువులో అలం శ్రమేణ అని చెప్పాం కదా, అక్కడ తృతీయ విభక్తిలో వాడతాం, అంటే ఇక్కడ చతుర్థి విభక్తిలో కూడా వాడచ్చనా ఇది ఇక్కడ? ఇక్కడ ఏ అర్థంలో వాడారు? అలం అలం అనేది శ్రమేణ. హేతువర్ధంలో చెప్పారు. ఇక్కడ హేతువర్ధంలో చెప్పట్లా, పర్యాప్తం అనే అర్థంలో చెప్తున్నారు. ఓకే. సుధా గారు కంగ్రాచులేషన్స్, చాలా చక్కగా కోరిలేట్ చేసి అడిగారు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఏమండి ఇగో ఇట్లా కోరిలేట్ చేసుకోవడమే ప్రధానం ఇందులో. బాగుందమ్మా, సంతోషం. కనుక అలం అనేటువంటి పర్యాప్తార్థంలో తీసుకుంటాము. అంటే ఏం చేయాలి? దీని వల్ల ఈ అలం శబ్దంతో ఈ అలంతో పాటే కాదు, అలమితి పర్యాప్త్యర్థ గ్రహణం అన్నాడు కాబట్టి ఈ అర్థాలు వచ్చేటటువంటి ఏదైనా తీసుకోవచ్చు. అంటే ప్రభవ, సమర్థ, శక్త వగైరా వగైరా కూడా అనమాట. దైత్యేభ్య హరి అలం అన్నాడు. అంటే దైత్యుల్ని చంపడానికి హరి ఒక్కడు చాలు, ఇంకెవడు అక్కర్లే. ఏమండి ఇది అయిన తర్వాత ఇంకెవరు మిగిలిపోయారు? ఇంకెవరు మిగిలిపోయాడు మనకి? మిగిలిపోయాం. వషట్ ఎలా తెలుసుగా మీకు? అస్త్రాయ వౌషట్. సరే ఇవి ఇక్కడికి వచ్చేసాయి. తర్వాత
మన్యకర్మణ్యనాదరే విభాషా ప్రాణిషు అప్రాణిషు. ఇక్కడ అన్యకర్మ ఆ కర్మణి అనాదరే విభాష విభాష అప్రాణిషు. ఆ. మన్యకర్మణ్యనాదరే విభాషా అప్రాణిషు అంటే ఏంటన్నమాట? మన్ అనే ధాత్వర్థము. ఇక్కడ చిన్న టెక్నికల్ విషయం మనం చెప్పుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం చెప్పుకు తీరాలి. అది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంకొక 5-10 నిమిషాల్లో మన క్లాస్ అయిపోతుంది. కంగారు పడద్దు. అలాగే అలాగే. నేను ఒక్కడనే గడియారం చూస్తా, మీరు చూడకండి. సరే. మన్యకర్మణి అన్నాడు కదా. ఇక్కడ ఈ మన్ అనే ధాతువు ఏమండి? ఈ మన్ జ్ఞానే, ఇది వినండి కొంచెం, తర్వాత మన సూత్రంలోకి వెళ్దాం. కంగారు పడకండి. మన్య కర్మణి అన్నాడు కదా. ఇక్కడ ఏమొచ్చింది రూపము? మన్య అనే రూపం వచ్చింది. ఏమండి? ఈ మన్ అనే ధాతువు రెండు ధాతువులు ఉన్నాయి. మన జ్ఞానే, మన అవబోధనే అని 2 ధాతువులు. కానీ ఈ ధాతువులు ఎన్ని ఉన్నాయి మొత్తము అంటే 2200 ధాతువులు సుమారుగా ఉన్నాయండి. 2200 ధాతువుల్ని దీక్షితుల వారు ఏం చేశారంటే గణాలుగా విభజించారు. వీటి పేరు దశగణి అంటాం. అంటే 10 గణములు అని. ఏమిటవి? భవాది గణము, భవాది గణము. ఆ పేరు అంటున్నప్పుడు జాగ్రత్తగా వినండి. భవాది గణము. భా ప్లస్ భూ ప్లస్ ఆది భవాది అవుతుంది. అవునా? భూ ఆది గణము అంటే భూ అనే దానితో ధాతువుతో ప్రారంభమయ్యే గణం పేరు భూ ఆది భవాది గణము. తన్ ఆది కలిపితే ఏమవుతుంది? తనాది. తన్న ఆది తనాది పక్క పక్కనే ఉన్నాయి. ఇంకేం మళ్ళీ వారు రావు. తనాది. చురాది, చుర్ ఆది. అంటే ఆ గణంలో మొదటి ధాతు ఏటవుతుంది? చుర్ అనే ధాతుతో ప్రారంభమవుతుంది. జుహోత్యాది, జుహోతి ఆది, జుహోతి అనే దాంతో ప్రారంభమవుతుంది. ఇట్లా 10 ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఈ మన జ్ఞానే అనేది దివాది గణములో ఉంటుంది. ఒకటి ఉంది మన జ్ఞానే అన్నది. మన అవబోధనే అనే ధాతువేమో తనాది గణాల్లో ఉంటుంది. ఇది అయిపోయింది ఇక్కడికి. మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి. ఇది మన జ్ఞానే అన్నదేమో దివాది గణాల్లో ఉంటుంది. ఏమండి? మన అవబోధనే అనేదేమో తనాది గణాల్లో ఉంటుంది. సరే, ఇది ఇక్కడ కాపాడి మీకు ఎక్కువ అక్కర్లేదు. ఇది ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాక మర్చిపోయినా పెద్ద దిగులు పడకండి. కానీ ఇది చెప్పుకుంటే మీకు తెలిసి ఉంటుందని చెప్తున్నా. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే వినక్కర్లేదు అనుకోకండి, వినండి. ఈ భూ ఉన్నది కదండి. ఈ భూ అనే ధాతువు మనం ఏమంటున్నాము? భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవథ చెప్తున్నాగా. భవామి, భవావహ, భవామహ అంటున్నాం కదా. మరి భూ కాస్త భవతి ఎట్లా అయింది అంటే? ఆగండమ్మా, మీరు చెప్పలేరు, చెప్పగలరా? భూకు కలిపితే దాంట్లో ఆ కలుస్తుంది కనుక భవ అవుతుంది. భవతి. అవును. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా వికరణ ప్రత్యయం అంటే తెలుసా? లేదండి. మరి తెలియనప్పుడు అది ఇంట్రడ్యూస్ చేయాలి కదా తల్లి. నేను అలవేలు బంగారు. సరే అండి. అందుకని ఈ భూ ప్లస్ మనం ఏంటి
ధాతువులకు ఉండేటటువంటి వాటిని ఏమంటారు? తింగంతములు అంటాం. అంటే తింగ్ అనే ప్రత్యయం వస్తుంది. అంటే భూ ప్లస్ తి, భూ ప్లస్ తి కలిపితే ఏమైపోవాలమ్మా? భూతి అవ్వాలి. భూతి. కానీ దీనికి ఏం చెప్పారు సూత్రాలు అంటే, మధ్యలో ఈ రెండిటి మధ్యలోకి ఒక ప్రత్యయం వస్తుంది అన్నాడు. అంటే ఇంకొక పదం వచ్చి కూర్చుంటుంది మధ్యలో. దాన్ని ఏమండి ఆ అనండి. అన్నారు ఆ. భూ ప్లస్ ఆ. ఏమండి ఈ భూలో ఊ ఉంది, ఆ పక్కన ఆ ఉంది. ఈ ఊ ప్లస్ ఆ కలిపితే ఏమవుతుంది అంటే ఓ అవుతుంది. శుభ ఉదయము ఏమవుతుంది? శుభోదయము. అట్లాగే ఈ భూ ప్లస్ ఆ కలిపితే భో అవుతుంది. ఈ భూ ప్లస్ ఆ కలిపితే భో అయినప్పుడు ఇక్కడ కావండి, ఇక్కడ మళ్ళీ ఈ భో ఉంది కదా, దీనికి కొన్ని వ్యాకరణ సూత్రాల కారణంగా అవాదేశం వస్తుంది అంటాడు. అయవాయవ సంధి అంటాడు దాన్ని. నోరు తిరగకపోతే అనకండి, వదిలేసేయండి. సింపుల్, నేను చెప్తా వినండి. మనకి ఏ ఓ ఐ ఔ ఉన్నాయి కదండి. ఏ ఐ ఏ మళ్ళీ కొత్త పదాలు చెప్పకండి అమ్మా. కొత్త పదాలు ఏమి వాడకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. నాకు ఇబ్బంది ఏం లేదు, మీరే ఇబ్బంది పడతారు. కనుక ఈ భూ ప్లస్ ఓ ప్లస్ తి ఉంది, అటు ఉంచండి కాసేపు. ఇక్కడ కొన్ని వ్యాకరణ సూత్రాల కారణంగా, వ్యాకరణ నియమాల కారణంగా ఈ భో కాస్త ఈ ఉందనుకోండి, అది ఏ ఐ ఉంటే ఐ వాయ్ అని వస్తాయి. ఈ ఏ స్థానములో ఐ వస్తుంది, ఐ స్థానంలో ఆయ్ వస్తుంది. ఏమండి అట్లాగే ఓ స్థానంలో అవ్వు వస్తుంది, ఔ స్థానంలో ఆవు వస్తుంది. ఆవులు దూడలు కాదు, ఆవు అంతే. ఇప్పుడు భూ అన్న దగ్గర ఏం రావాలి? అవ్వు రావాలి. అకార ఊకారముల దగ్గర ఊ తీసేసి అవ్వు పెట్టండి. ఏమైంది అప్పుడు? భకారము ప్లస్ అవ్వు కాస్తే భవ అయింది, భవ అయింది. అంతే కదండి. ఈ ఈ రెండిట్లో ఉన్నటువంటి ఓకారం వచ్చిన తర్వాత భవ అయిన తర్వాత భావతి అవుతుంది. భావ అయింది, ఆ భావతి అనే రూపం వస్తుంది మనకి. అంటే ఈ మధ్యలో వచ్చేదాన్ని ఇట్లా మధ్యలో వచ్చి కూర్చునే దానికి ఒక పేరు పెట్టుకున్నాడు, వికరణ ప్రత్యయము అని. ఓకే, అర్థమైందండి? ఈ ప్రత్యయాలను మీరు చదువుకుందరు కానీ ఊరికే మీకు ఉదాహరణ కోసం చెప్పా. ఇంతకీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇదెందుకు చెప్పావా ఈ సోదంతా ఇప్పుడు మాకు పని లేక 5 నిమిషాల్లో కవర్ చేయక అనకుండా, మన జ్ఞానే మన అవబోధనే అనే 2 ధాతువులు ఉన్నాయి కదా. ఒకటేమన్నా దివాది గణము, ఒకటేమన్నా తనాది గణము. ఏమండి? కనుక ఇక్కడ మనకి ఏమని కనబడుతోంది? మన కాస్త యకారం కనబడుతోంది. మన్య అన్నాడు కదా. ఇందాక అక్కడ భూ దగ్గర ఆ అనేటటువంటి వికరణ ప్రత్యయం ఎలా వచ్చిందో, దివాది గణాలలో ఎన్ అనేటటువంటి వికరణ ప్రత్యయం వస్తుంది. సియన్, అందులో యా మిగులుతుంది. అంటే మన్ను ప్లస్ యా మన్య అవుతుంది. కానీ తనాది గణంలో అట్లా కాదు, మనగానే ఉంటుంది. కనుక ఇప్పుడు ఇది ఏ గణంలో ధాతు కింద మనం తెలుసుకోవాలి? అంటే ఏ గణం ధాతు కింద తీసుకోవాలి? దివాది గణ ధాతుగా తీసుకోవాలి.
అని చెప్పటం కోసం ఈ ఉదాహరణ ఈ కథ అంతా చెప్పాల్సి వచ్చింది. సరే, అది పక్కకు పెట్టినట్లయితే మన్యకర్మణి అంటే మన ధాతు అర్థమైనటువంటి ఈ మన్యకర్మణి అనే ధాతు అర్థమైన వచ్చే అర్థంలో ధాతు అర్థములో ఉన్నది కర్మ ఏదైతే ఉంటుందో కర్మకి ఏ విభక్తి రావాలండి? ద్వితీయ రావాలి. ద్వితీయ విభక్తి, ద్వితీయ. ఆ విభాష అన్నాడు, వికల్పముగా అని. విభాష అన్న వికల్పముగానే అర్థం, అన్యతరస్యామని అదే. సరే, విభాష వికల్పముగా చతుర్థి విభక్తి వస్తుంది. ఎప్పుడు? తిరస్కారము గమ్యమానమైనప్పుడు. అనాదరే అన్నాడు కదా, అనాదరే. మన్య కర్మణి అనాదరే విభాష అప్రాణిషు. ప్రాణివాచక శబ్దాలు కావాలి, మళ్ళీ అప్రాణివాచక శబ్దాలు కావాలి. ఎట్లా అంటున్నాడు అంటే నత్వాం తృణం మన్యే తృణాయవా అన్నాడు. గడ్డిపోతకి ప్రాణం ఉంటుందా ఉండదా? ఉంటుంది. రే నువ్వు నిన్ను గడ్డి పరకు కూడా నేను లెక్క చేయట్లేదురా అని అంటాం మనం. ఒరే నిన్ను గడ్డి పరకు లెక్క చేయట్లేదురా అని ఎప్పుడైతే తిట్టావో ఇక్కడ అనాదరం ఉందా లేదా? ఉంది. నిన్ను అలా అనుకోవట్లేదురా అంటే నా మన్యతే అని వచ్చిందా లేదా? ఇప్పుడు గడ్డి అనే ప్రాణం గురించి మాట్లాడితే అప్రాణి ప్రాణం లేనటువంటి వాటిగా మనం తలుస్తున్నాం మనం. అన్ని సరిపోయినా లేదా? చేత నత్వాం తృణం మన్యే అనొచ్చు, నత్వాం తృణం నత్వాం తృణాయ మన్యే అని కూడా అనొచ్చు. అయిపోయింది. అర్థమైందండి? చేత తృణాయ అని రావచ్చు, లేదా తృణం అని కూడా రావచ్చు. తర్వాత ఏమంటాడు వెంటనే దానికి ఒక ఇది ఇస్తున్నాడు. ఏది? వార్తికం. ఏమనిచ్చాడు? ప్రాణిష్వత్ అపనీయ అప్రాణిష్విత్యపనీయ. పైన సూత్రంలోంచి అప్రాణిష్వం తీసేసి అన్నాడు. పైన ఏం చెప్పాడు? మన్యకర్మణ్యనాదరే విభాష అప్రాణిషు అన్నాడు కదా. వార్తికారుడు ఏం చెప్తున్నాడు? వార్తికారుడు చెప్పింది ప్రబలం అండి, దానికన్నా భాష్యంలో చెప్పింది ఇంకా ప్రబలం. అంటే దే సూపర్ సీడ్. సరే, అప్రాణిష్విత్యపనీయ ఇవి తీసేసి నౌకాకాన్న శుక కృగాల వర్చేష్వితి వాచ్యం అన్నాడు. అంటే ఏంటిట? ఈ సూత్రంలో అప్రాణిషు అనే పదాన్ని తీసేసి నౌ కాక అన్న శుక శృగాల ఈ శబ్దములు తప్ప మిగిలిన మనధాత్వర్థ కర్మవాచకములు ఏవైనా చెప్పుకోపో అన్నాడు. అందుకే నవ్ అంటే నావ, ఈ నావ శబ్దాన్ని వదిలిపెట్టేమన్నాడుగా. కనుక దీనికి మనం చతుర్థి చెప్పచ్చా? చెప్పకూడదు. ప్రాణిషు అప్రాణిష్వితి అపనీయ తీసేసి అంటే ఇప్పుడు ఏమైంది? ప్రాణిషు అప్రాణిషు రెండు వస్తాయి, కానీ వాటిలో కొన్ని తీసేయాల్సి చెప్తున్నాడు. అప్రాణివాచకమైన నవ్వుని, ప్రాణివాచకం అన్నంని, కాకమును, శుకము, శృగాల ఈ 5 పదాలని పక్కకి పెట్టి మిగతా అన్నిటికీ వస్తాయి పో అన్నాడు. అది ప్రాణివాచకమా అప్రాణివాచకమా మీకు అనవసరం. డ్రోనేనా ఇక్కడ? అవునండి, ఏమండి? అంచేత నత్వాం నావం మన్యే అన్నాడు. నవ్వు అన్నది ప్రాణివాచకం కాకపోయినా ప్రాణివాచకం అయినా నిషిద్ధంలో ఉంది కాబట్టి దానికి రాలేదు. అట్లాగే నత్వాశునే మన్యే, అరే నేను కుక్కలా కూడా అనుకోవట్లేదరా అంటాడు. చెప్పాడు కదా నాకు కాక అన్న సుఖ అన్నాడు కదండి. అవునండి, సుఖం ఇక్కడ కుక్క లేదుగా. కుక్క అంటే చిలుక కదండి. సున్నా అంటున్నా తల్లి. సున్నా అంటున్నారా? సరే అయ్యా నమస్కారం.
నమస్కారం. మీరు చాలా బిజీగా ఉన్నారు. సారీ చెప్పాలి. నో వే. చెప్పండి సార్. సుఖం తీసుకుంటే చతుర్థి వస్తుందా? కాదు. ఇక్కడ కాదు. చతుర్థి వచ్చింది కదా, చెప్పండి. నత్వాశు నేమన్యే. నేను ఒక్కలా కూడా అనుకోవట్లేదయ్యా అని. శ్వన్ అనేది శబ్ద ప్రాణివాచకమైనప్పటికీ కూడా చతుర్థి వచ్చింది. ఎందుకంటే నెగేట్ చేసినటువంటి నవ్వు కాక అన్న సుఖ సుఖాలలో లేదు కాబట్టి అయిపోయింది, తీసేయండి. గత్యర్థ కర్మణి ద్వితీయాచార్జో చేష్టాయామనధ్వని. మనకి గతి బుద్ధి అనేది ఒక సూత్రం చెప్పుకున్నాం, గుర్తుందా? చెప్పా గతి బుద్ధి. అవును. గతి మీరు బుద్ధి. చెప్పినట్లేదు ఇంకా అది. ద్వితీయ అయిపోయింది. ప్రత్యవసానార్థి అది ఇంకా రాలేదండి. ఇక్కడ మనం చెప్పుకోవాలి, తర్వాత చెప్పుకుందాం ఆగాం. ఇక్కడ ఉంటుంది గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మ కర్మాణ అని కర్తాస నవ్వు అనేది. ఇది చెప్పుకోవడం మీకు అర్థమవుతుంది. దాని వల్ల దిగులు లేదు. అది చెప్పుకోకపోయినంత మాత్రాన నో హౌసెస్ విల్ బర్న్, అంటే కొంపలేమో అంటుకోవు. గత్యర్థ కర్మణి ద్వితీయ చతుర్థ్యౌ చేష్టాయామనధ్వని. గత్యర్థ కర్మణి ద్వితీయ చతుర్థ్యౌ. ద్వితీయ వస్తుంది, చతుర్థి కూడా వస్తుంది. ఎప్పుడు? చేష్టాయాం, యాక్షన్ ఉండాలి. ధ్వని, అనధ్వని. అనధ్వని అంటే చప్పుడు చేయకపోవడం కాదండి. అధ్వము అంటే మార్గము, అనధ్వని అంటే మార్గము కాని అర్థములో అని. ఏమండి? అంటే గత్యర్థ కర్మణి ద్వితీయ చతుర్థ్యౌ చేష్టాయాం అనధ్వని అని పదచ్ఛేదం చేసుకున్నట్లయితే అధ్వ భిన్నమైన, అంటే మార్గము అనేటటువంటి భిన్నమైన దానిలో గత్యర్థక ధాతువులు. అదేంటండి? రోడ్డు గురించి రోడ్డు కాకూడదట, మూమెంట్ గురించి ఉండాలట ధాతువు. చూడండి ఆ మెలిక చూడండి, అక్కడ అధ్వపదం ఉండకూడదు, గత్యర్థం ఉండాలి. మళ్ళీ ఉన్నప్పుడు కర్మార్థమునందు, కర్మార్థం అంటే ఏ విభక్తి రావాలి మామూలుగా? ద్వితీయ వస్తుంది, చతుర్థి కూడా వస్తుంది. ఎప్పుడు? చేష్టార్థము అనేది గమ్యమానమైనప్పుడు. గ్రామం గచ్చతి, ఏమండి? గ్రామమునకు వెళ్తున్నాడు. గ్రామాయ గచ్చతి అని కూడా అనొచ్చు. ఎందుకు? గచ్చతి అనేది ఏంటి? గత్యర్థక ధాతువేగా. ఇప్పుడు గంధాత్వర్థంలో కర్మ ఎవరు? గ్రామం. ఎక్కడికి వెళ్తున్నాడు? గ్రామానికి కదా వెళ్తున్నాడు. ఎవరు వచ్చారా? లోపల రమ్మను. ఆయన ఒక్కరే వచ్చారా? మీతో కూడా వచ్చారా? వెళ్ళమని వస్తున్నా, 5 నిమిషాలు వస్తున్నానని చెప్పు. ఇగో రే, 5 minutes లో వస్తానని చెప్పు. ఏమండి? కనుక ఆ కర్మకి చతుర్థి కూడా వస్తే గ్రామాయ గచ్చతి అని వచ్చింది. ఇక్కడ ఏంటి అయింది? వెళ్తున్నాడు అంటే వెళ్తున్నాడు ఏమంటే కలదలకు ఉందా లేదా? ఏమండి? అది కూడా తీసుకెళ్ళమంటారా? ఇట్లా అరే అరే అందులో పెట్టది. ఇప్పుడు ఎక్కడండి? నేను కారులో కూర్చున్నా కాబట్టి నేను కదలట్లేదండి అని అనకండి. కారు కదులుతామంటే మీరు కూడా కారుతో కూడా కదులుతున్నట్టే లెక్క. గత్యర్థక ధాతు గమ్యమానమైంది. వెళ్లాల్సిన ఏమన్నా గ్రామము, చేష్ట కూడా కనబడుతోంది. కనుక ఇది ఏమిటి చెప్తున్నాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? గ్రామము అన్నది మార్గము అనే అర్థంలో వస్తుందా? రాదుగా. కనుక అద్వ భిన్నమైన శబ్దం కర్మేనాది. అన్ని సరిపోయినాయి కాబట్టి గ్రామమ్మ గాని గ్రామాయ గాని వస్తుంది. అంచేత ఇక్కడ ఇందులో ఏం చెప్పాడు?
గత్యర్థ కర్మణి నెంబర్ 1. ద్వితీయ చతుర్థ అది పక్కకు పెట్టండి కాసేపు. చేష్టాయా అనధ్వని. ఈ చేష్ట అన్నది ఏమిటి? యాక్టివిటీ ఉండాలి ఏమండి. కనుక అందుకనే మనసా హరిం భజతి అన్నప్పుడు మనసుతో హరిని పొందుతున్నాడు. ఇక్కడ చేష్ట లేదు. మనసుతో చేస్తున్నాడు. మనసు ఎక్కడ కథలకేం లేదు. మరి కూర్చున్నాం, మనసుతో హరిని ధ్యానిస్తున్నాడు. గతి ఉంది, హరి ఉన్నాడు, కానీ చేష్ట లేదు. లేదు కనుక ఏమన్నాడు? మనసా అని తృతీయ వాడాడు. అంటే వ్రజతి అంటే ప్రార్థించడం గురుగారు. అమ్మా వ్రజతి భజతి వ్రజతి వ్రజతి అంటే వెళ్ళుట. మనస హరిం వ్రజతి అని ఉంది కదా. వ్రజతి అలా కాదమ్మా. నేను చిన్న ఉదాహరణ చెబుతా వినండి. చెప్పండి. మీకు తిరుపతి అంటే ఇష్టం. మీకు ఏదో చికాకు వచ్చింది వాళ్ళ. కళ్ళు మూసుకుని తిరుపతి వెంకటేశ్వర స్వామిని తలుచుకుని ఆయన కాళ్ళకి దండం పెట్టారా లేదా ఎప్పుడైనా? ఇట్లా ఏదో దేవుడు మీ ఇష్టం వచ్చిన దేవుడికి. అవును పెట్టాము. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారా లేదా? వెళ్ళంటే మనసుతో. అదే చెప్పాడు ఇక్కడ. అంటే చేష్ట అంటే కాళ్ళు చేతులతో చేసేదేనంటారా? అంతే కదమ్మా. మానసిక దర్శనం. ఓకే ఓకే. ఏదో శృతి స్మృతి పురాణాలు అంటున్నారు ఎవరు. కనుక ఇది శివం దేనికి? చతుర్థి విభక్తికి. ఇక్కడికి చతుర్థి విభక్తి అయిపోయింది.